ఇదే ఇల్లు బాగా బలిసిన పార్టీ. ఈడవుడు నీకు నాకు సోఫియా ఇక్కడేమో కావా సోఫియా. వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందటి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అడు పదా సోఫియా. ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పావు? సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. పెన్ను పేపర్ కూర్చోబెట్టరా. రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాను సార్. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి ఎవరిబడి పండు వెన్నెల జాబిలి ఎక్కdim దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఇక బ్యాక్ బయలుదేరు. Sunrise in Bangkok, fascinating city always on the run. Sunrise in Bangkok, people having fun lazing in the sun. Sunrise. Let's hit the beach, baby, here we go. On sunrise in the Bangkok. సార్ చరణ్ నేనే సార్. ఓ చరణ్, నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో, నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ని కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్తని చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. రూమ్ చూపెట్టు. దీనిపైన చరణ్ మనం ఉండేది. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి, కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు, ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా?
చరణ్ ప్లాట్ఫామ్ స్ట్రీట్. ఇక్కడ థాయ్ బాక్సింగ్ చాలా ఫేమస్. చాలా సారీ బాల్ చెప్పే చరణ్. తెలుగా ఏంటి ఆ చూపేంటి? తలదించు అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. తుమ్కనే రే. बोल 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 I'll take it. Okay. ठीक है माल चाहिए. It's my risk. Okay. Hey, where is he? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలు గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా? అతని ముద్దురు కూతురు సంజన 19. బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. నా పేరే. ఐఎమ్ బాబీ, ఇండో బ్యాంకాక్ కంపెనీ. నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త. కరెక్ట్. ఫోన్ మోగుతుంది. థ్యాంక్ యూ బాస్. సార్ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీ కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. Let's go, girls. స్పీడ్ ఎక్కువే. మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. 4 గంటల్లో. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులే ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట 3 వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi Dad, the guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey Babu, Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. This travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది? నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకొద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇష్టమైంది అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము బలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తూటాలు, ఒకటి మిస్ అయినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా
నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి చిన్నపిల్ల. చిన్నపిల్ల 19F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29F అవుద్ది. ఇలాంటి కొడుకుంటాడు. No, 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 no. Hey, look at that. They call me. Touch me, won't you come here and touch me? You want massage, massage, massage. Nudge me, nudge me, nudge me. He or she is nudging me. Hi. Hi. You from India? Yeah. I love India. Thank you. Father India, mother Thailand, single me. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? వామ్మో ఇడమ్మ కడుపు కాదు ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి. యు నో తెలుగు? లిటిల్ బిట్. So what's your name? Lakshmi. లక్ష్మి అంటరా? No, Lakshmi. లక్ష్మియా? Don't touch me. Are you boy or lady? I am not boy. Oh. Before I boy. After operation, lady boy. What is difference you and me? Same. నువ్వు వాడు సేమ్ అంటరా? Hey, you want show? What show? Ping pong show. Ping pong? What's that? See, ladies, I'll put in powder pudding. No. Very good. Live show, blade show. Beautiful ladies, beautiful. Come girls, let's go. Hey. Ping pong. లైవ్ షో రా బాబు. Ping pong show, live show. Hey, you come. అబ్బో నిజంగానా? ఎక్కడ్రా బాబు? You come with me. Where? పాపా అరే కట్. Yeah. This is my dress. Hey, phone me. హలో. Hi, Dad. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? Wonderful, Daddy. హౌస్ బ్యాంకాక్? Good, Dad. రే నిజం చెప్పనా, నువ్వు లేకపోతే అదోలా ఉందిరా. Don't worry, Dad. నిజం రా, నాకు ఈ బిజినెస్ డబ్బు కిక్ కాదురా. యు ఆర్ ద కిక్ ఆఫ్ మై లైఫ్. నాకు కూడా మీరే, Dad. ఇప్పుడు అలా అంటావులే, రేపు ఎవడో వస్తాడు, వాడితో వెళ్ళిపోతావు అంతేగా. No, Dad. నన్ను ఎవడు భరిస్తాడు? అసలు మ్యారేజ్ ఐడియానే లేదు. ఒకవేళ వచ్చినా వాడెవడో అయిపోయాడు, మరిగేస్తాలా. 1 minute, Dad. నేను ఎక్కడో చూసానయ్యా. I've seen you somewhere. Tell me, Dad. ఎవరమ్మా అది? Nothing. Some అప్పుడు చూశాను కదా, గుర్తుపట్టినట్టుంది. ఈరోజు గుర్తుపట్టింది, రేపు ముద్దు కూడా పెడుతుంది. చరణ్. Yeah. స్పెషల్ కాఫీ. Dad, I'll just call you back. ఓకే మా. Bobby. మేడం. వీళ్ళందరూ మీ బాయ్సే కదా? అవును బాయ్సేనమ్మా. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? మేము బ్యాంకాక్ కి వచ్చినట్టుగా లేదు. వీళ్ళే 4 అమ్మాయిల్ని వేసుకుని బ్యాంకాక్ ట్రిప్ కి వచ్చినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ కావాలి. మేం అందరం రిచ్ గర్ల్స్ అని, వీళ్ళందరూ మా దగ్గర పనిచేస్తున్న బాయ్స్ అని చూసే వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. అండర్స్టాండ్? ప్లీజ్ చేంజ్ ద డ్రెస్.